ప్రియులరా, ఆసాపు రాసిన కీర్తన 82వ సంకీర్తన. దేవుడు తీర్పు తీర్చుతున్నాడు, దేవుడు న్యాయం తీరుస్తున్నాడు. ఎవరికి అనంటే న్యాయాధిపతులకు. ఎంతకాలం మీరు అన్యాయంగా తీర్పు తీర్చుతారు? ఈ న్యాయాధిపతులను దేవుడే నియమించాడు, దేవుడే ఏర్పాటు చేశాడు. అయితే ఈ న్యాయాధిపతులను ప్రజలు దేవుడిగా భావిస్తూ దేవుడిగా పూజిస్తూ ఉన్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే 82వ కీర్తనలో ఏమంటున్నాడంటే, దేవుని సమాజములో దేవుడు నిలిచి ఉన్నాడు, దైవముల మధ్య ఆయన తీర్పు తీర్చుచున్నాడు. చిన్న ప్రార్థన. పరిశుద్ధుల తండ్రి, ఉదయకాల సమయంలో ఉపదేశం మాకు బోధించి మాతో మాట్లాడండి. కృపనిచ్చి బలపరిచి నీ మహిమతో నింపి నడిపించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు సమాజములో ఉన్నాడు, దేవుడు నిలిచున్నాడట, దైవముల మధ్యన ఆయన తీర్పు తీర్చుచున్నాడు. దైవముల మధ్యన అంటే న్యాయాధిపతులను దేవుడుగా భావిస్తున్న మధ్యలో ప్రజలు న్యాయాధిపతులు దేవుడుగా వారు ఘనపరుస్తూ ఉన్నారు. అందుకనే దైవముల మధ్యన తీర్పు తీర్చుచున్నాడు. ఎంతకాలం మీరు అన్యాయముగా తీర్పు తీరుస్తారు? ఎదుటి వ్యక్తులను మీరు ఎంతకాలం అన్యాయంగా తీర్పు తీరుస్తారు? తీర్పు తీర్చు మనుషుడా, నీకు నీవుగా ఆలోచించుకో అంటాడు. నీకు నువ్వు తీర్పు తీర్చుకో అంటాడు. నీ కంటిలో ఉన్న ధూళము ఉండగా ఎదుటివాని కంటిలో నలుసుని ఎందుకు ఎంచుచున్నావు అంటాడు మత్తయి సువార్తలో. అంటే తీర్పు తీర్చు మనుషుడా, నువ్వు ఏ విషయంలో తీర్పు తీరుస్తున్నావో జాగ్రత్తగా చూసుకొని తీర్పు తీర్చు అంటాడు. ఎదుటివారికి మనము తీర్పు తీరుస్తూ ఉంటాం కొన్నిసార్లు. అతను ఇలాగా, ఈమె అలాగా, అతను ఇలా ఉంటాడు కదా, ఇతను ఇలా చేశాడు కదా అని, ఇతని పరిస్థితి ఇదండి, ఈవిడ పరిస్థితి ఇదండి అని ఎదుటి వాళ్ళని చిన్న చూపు చూసేటువంటి లక్షణం, ఎదుటి వారిని కించపరిచి మాట్లాడేటువంటి గుణలం, అది నువ్వు తీర్పు తీరుస్తున్నావు, అన్యాయముగా తీర్పు తీరుస్తున్నావేమో. జాగ్రత్తగా ఆలోచించుకో. దేవుడు నీకు తీర్పు తీరిస్తే రోజు ఒకటి వస్తుంది. అందుకని ఆయన మధ్యలో నిలబడి మాట్లాడుతున్నాడు. ఎంతకాలం మీరు నా అన్యాయముగా తీర్పు తీర్చుదురు? మీరు ఎంతకాలం అన్యాయంగా తీర్పు తీరుస్తారు? ఎంతకాలం భక్తిహీనుల ఎడల పక్షపాతము చూపుదురు? అంటే మేమే నీతిమంతులము, మేము పరిశుద్ధులము, మేము దేవుని ఎదుట చక్కగా ఉన్నాము అని భక్తిహీనులకు తీర్పు తీరుస్తున్నారు. వీరండి అలాగండి, వీళ్ళండి ఇలాగండి. భక్తిహీనుల ఎడల ఎందుకు తీర్పు తీరుస్తున్నావు? పక్షపాతం చూపిస్తున్నావు. వారిని ఎందుకు చిన్న చూపు చూస్తున్నావు? జాగ్రత్త. పక్షపాతపు చూపు చూస్తున్నావు ఎందుకు? అలా చూడకూడదు. అంటే తామే నీతిమంతులం అనుకుంటారు కొంతమంది. ఎదుటివారిని కించపరిచి ఎదుటివారిని చులకన చేసి మాట్లాడేటువంటి భావన. ఇక్కడ ఇద్దరు చూస్తాం మనం. కొత్త నిబంధనలోని సుంకరి పరిసయ్యుడు ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తున్నారట. సుంకరి ప్రార్థన దేవుడు విన్నాడు, పరిసయ్యుడి ప్రార్థన దేవుడు వినలేదు. కారణం ఏంటి తెలుసా? పక్షపాతపు చూపు. అయ్యా ఇదిగో వీడు చోరుడు, వీడు కొంచెం తక్కువ భక్తి చేసేటువంటి వాడయ్యా, వాడిలా నేను లేను, వాడిలా నేను వాడిలాగా నేను అనీతిమంతుడిగా బ్రతకట్లేదు, వాడిలాగా నేను ప్రార్థన చేయట్లేదు, వాడికంటే నేను బెటర్ అని హెచ్చించుకుంటున్నాడు. ఎవరు? పరిసయ్యుడు. పరిసయ్యుడు సుంకర్ని చూసి తను తాను హెచ్చించుకుంటున్నాడు. అందుకని దేవుడు తీర్పు తీర్చాడు. దేవుడు న్యాయం తీర్చేటువంటి న్యాయాధిపతి అయినా. అందుకనే సుంకరి ప్రార్థన విన్నాడు, పరిసయ్యుడి ప్రార్థన దేవుడు వినలేదు. జస్ట్ వెంటనే తీర్పు తీర్చేశాడు.
సో మన జీవితంలో కూడా దేవుడు తీర్పు తీరుస్తున్నాడనే విషయాన్ని మర్చిపోవద్దు. ఎదుటివారిని చిన్న చూసి మాట్లాడటం, చులకన చేసి మాట్లాడటం, ఏమంటే భక్తిహీనులు ఏడాల పక్షపాతం ఒకరినొకలాగా చూసేటువంటి లక్షణాలు, గుణాలు. ఒకరినొకలాగా ప్రేమిస్తావు, మరొకరిని ఒకలా ప్రేమిస్తున్నావు. పక్షపాతం చూపించొద్దు. వినండి, సంఘములోని కూడా పక్షపాతం, సమాజంలో పక్షపాతం, కుటుంబాలలో పక్షపాతం వద్దు అంటున్నాడు. దేవుడు తీర్పు తీరుస్తాడు అందరికీ. దేవుడు న్యాయం తీర్చేటువంటి న్యాయాధిపతి అయినాడు అంటున్నాడు కదా. 3వ వచనంలోని పేదలకు, దరిద్రులకు, తల్లిదండ్రులు లేని వారికి తీర్చుడి, న్యాయం తీర్చుడి. వినండి, పేదలకును తల్లిదండ్రులు లేని వారికి న్యాయము తీర్చుడి, శ్రమగల వారికి దీనులకు న్యాయం తీర్చుడి. పేదలుంటే చులకన, హేళన చేస్తావు. వాడి పేదోడే, నీ దగ్గర కూలికి పనిచేస్తున్నాడు, వాడి పేదోడే, నీ ముందు సహాయం కోరుకుని వచ్చాడు, వారు పేదలే. అయితే చేతనైనంత సహాయం చేయి, అంతేగాని చిన్న చూపు చూసి మాట్లాడద్దు, తక్కువ చేసి మాట్లాడద్దు. ఒక కొంప లేదురా నీకు, ఒక ఇల్లు లేదురా నీకు, సరైన బట్టలు లేవు నీకు, కుటుంబం లేదు నీకు అని పేదలను కించపరిచే మాటలు మాట్లాడకూడదు. తల్లిదండ్రులు లేని వారిని దూషిస్తారు కొంతమంది. వాళ్ళు ఎవరు ప్రేమిస్తారు, వాళ్ళు ఎవరు ఆదరిస్తారు? వినండి, వీడి బాబు లేడండి, వీడి తల్లి లేదండి, వీళ్ళు అలాగైపోయారండి, వీళ్ళ కుటుంబం ఇలాగైపోయిందండి అని అరే ఇలా బానిసలా చూడటం, బానిసలుగా పని చేయించుకోవటం తప్పు అంటున్నాడు ఇక్కడ. నీ బిడ్డ అయితే అలా చేస్తావా, నీ కొడుకైతే అలా చేస్తావా, నీ కూతురైతే అలా చేస్తావా అంటే పేదలనుకును తల్లిదండ్రులు లేని వారికి నువ్వేం చేస్తున్నావు అంటే తీర్పు తీరుస్తున్నావు, పక్షపాతం చూపిస్తున్నావు. నీ బిడ్డను ఒకలా ప్రేమిస్తావు, పక్కవాడి బిడ్డను ఒకలా ప్రేమిస్తున్నావు. నీ బిడ్డను ఒకలా చూసుకుంటున్నావు, తల్లిదండ్రులు లేని బిడ్డను ఒకలా చూస్తున్నావు. వినండి, నీ బిడ్డకి స్పెషల్ ప్రత్యేకత. తల్లిదండ్రులు లేని బిడ్డలకు ఏమండి వాళ్ళని కించపరచటం, వాళ్ళని బాధ పెట్టడం, బానిసలా చూసుకోవటం అంటున్నాడు కదా ఇక్కడ. పేదలకును తల్లిదండ్రులు లేని వారికి న్యాయం తీర్చుడి, శ్రమగల వారికి దీనులకు న్యాయం తీర్చుడి, లేకపోతే నేను మీకు న్యాయం తీరుస్తాను. శ్రమలో ఉండి వాడు వచ్చాడు, శ్రమలో ఉండి ఆమె బాధపడుతుంది, వారికి న్యాయం తీర్చాలి తప్ప అన్యాయం చేయకూడదు, వారిని బాధ పెట్టకూడదు, వారిని ఇంకా గాయపరచకూడదు. వింటున్నారా? వినండి, వారికి న్యాయం తీర్చండి, దరిద్రులను నిరుపేదలను విడిపించండి, భక్తిహీనుల చేతిలో నుండి వారిని తప్పించండి. దరిద్రులు, నిరుపేదలు, వినండి, నీ బతికింతేరా, నీ జీవితం ఇంతే, నీ రాతింతే అని దూషించేవారిగా ఉండకూడదు. వారిని ప్రేమించాలి, వారిని దేవునిలో నడిపించాలి, భక్తిలో వారిని నడిపించాలి అంటున్నాడు. భక్తిహీనుల చేతిలో నుంచి వారిని విడిపించండి, సాధ్యమైనంత వరకు నువ్వు విడిపించు, వారిని రక్షించు, సువార్త ప్రకటించు, వారి కొరకు ప్రార్థన చేయి. ప్రభు అంటాడు, ఇదిగో బేదలకు సువార్త ప్రకటించుటకు, బంధింపబడిన వారిని విడిపించుటకు, చీకటిలో ఉన్న వారికి వెలుగునిచ్చుటకు నేను వచ్చానంటున్నాడు. యేసయ్య ఏం చేశాడో తెలుసా? బేదలకు సువార్త ప్రకటించాడు, పాపులకు సువార్త ప్రకటించి వారి మధ్యలో ఉండి వారి కష్టాలు చూసి, వారి అవసరాలు చూసి, వారిని ప్రేమించి, వారి కొరకు ప్రార్థన చేసి వారిని స్వస్థపరిచాడు. సో నీవు నేటి సమాజంలో నిరుపేదలైన వారిని, పేదలైన వారిని, బలహీనులైన వారిని, బంధింపబడ్డారు వారు త్రాగుడికి బానిసలైపోయారు, పాపానికి బానిసలైపోయారు, పాపంలో జీవిస్తున్నారు, అయ్యో వ్యభిచారంలో పడిపోయారు. వారిని కాపాడే బాధ్యత, వారిని విడిపించే బాధ్యత, వారిని రక్షించే బాధ్యత. ఒకటి ప్రార్థించే, సువార్త ప్రకటించు, ప్రేమించు. అమ్మా ఇలా చేయకూడదు, నువ్వు తప్పు, బాబు ఇలా ఉండకూడదు, నువ్వు తప్పు అని సాధ్యమైనంత వరకు వారిని విడిపించాలే తప్ప వారిని కించపరిచేవారిగా, వారిని వెలుచూపి చూసేవారిలాగా. ఏమండి, కొందరు కనపడే దొంగలు ఉంటారు, మరికొందరు కనపడని దొంగలు ఉంటారు. అంటే లోపల పాపం పెట్టుకుంటారు, లోపల కక్షలు, అసూయ, ద్వేషాన్ని పెట్టుకొని దేవునికి విరోధంగా బ్రతుకుతూ ఉంటారు.
దేవుడు అందరికీ న్యాయము తీర్చేవాడు, న్యాయాధిపతి అయిన దేవుడు ఆయన. ఏమండి అంటాడు కదా ఐదో చరణంలోని, జనులకు తెలివి లేదు, వారు గ్రహింపరు, వారు అంధకారములు ఇటు అటు తిరుగులాడుదురు, దేశమునకున్న ఆధారములను కదులుచున్నవి. వినండి, జనులకు తెలివి లేదు, జ్ఞానం లేదు, అందుకని ఇటు అటు తిరుగుతున్నారు, ఎటుంటి అటు తిరుగుతున్నారు, జ్ఞానం లేక బ్రతుకుతున్నారు, కనుక వారికి ఆధారం లేకుండా బ్రతుకుతున్నారు. అయితే రాత్రి ఈ ఉదయకాల సమయంలో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఏమండి, మీరు అంటాడు కదా ఆలోచనలను, మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చుచున్నాను. మీరు దేవుని బిడ్డలు, దైవములుగా కొలచబడతారు, అంటే నేను గౌరవిస్తారు. దేవు సమాజ మందిరంలోకి బైబిల్ పట్టుకొని సమాజంలోకి వెళుతుంటే, ఓ మీరు దేవుని బిడ్డలు కదండి, మీరు దేవుని నమ్ముకున్నారు కదండి అని సమాజం గుర్తిస్తుంది. నీకు వందనములు చెబుతున్నారు, నిన్ను ప్రేమిస్తున్నారు, నిన్ను గౌరవిస్తున్నారు. ఒక మాటలో చెప్పాలంటే నిన్ను దేవుడిగా కొలుస్తున్నారు. దైవములని, దైవాంశ సంభూతులని నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నారు సమాజంలో. అయితే వినండి, కారణం ఏంటో తెలుసా? నువ్వు నీతిగా బ్రతికితే, నువ్వు యథార్థంగా జీవిస్తే దేవుడు కూడా యాక్సెప్ట్ చేస్తున్నాడు. పిల్లరా అంటున్నాడు కదా, మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులని నేనే సెలవిచ్చున్నాను. ఆయనను ఇతర మనుషులు చనిపోవునట్లుగా మీరును చనిపోతారు. అంధకారంలోకి ఒకడు కూలినట్లు మీరును కూలిపోదురు. దేవా లెమ్ము, భూమికి తీర్పు తీర్చుడి, అన్యజనులందరూ నీకే స్వాస్థ్యముగా ఉంటారు. వినండి, దేవుడు మనకి ఒక అవకాశం ఇచ్చాడు. అన్యజనులందరికీ క్రీస్తు రక్తములో కడిగి మనము ఆయన కుమారులుగా దేవుడు మనల్ని సిద్ధపరిచాడు. మనము లోకంలో బ్రతికే వాళ్ళం, పాపపు జీవితం జీవించేవాళ్ళం, అన్యజనులము. అయితే వినండి, మనకు రక్షణ ఇచ్చాడు. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము రక్షించబడ్డాము. వినండి, అందుకని దేవునికి మనము స్వాస్థ్యముగా మారిపోయాము. దేవుని కుమారులుగా దేవుడు ఆశీర్వదించాడు, అంగీకరించాడు. కనుక బ్రతికినంత కాలం ప్రభువుకు లోబడదాం. దేవుని వాక్యానికి లోబడి వాక్యానుసరమైన జీవితం జీవించి, ఇతరుల ఎడల ప్రేమ చూపించి, ఇతరులను ప్రేమించి, అన్యాయంగా కాక న్యాయముగా తీర్పు తీర్చేవారిగా ఉంటూ, వీళ్ళరా పేదలను, ఏమంటే శ్రమలో ఉన్న వారిని, తల్లిదండ్రులు లేని వారిని ఆదరించుదాం, వారిని ప్రేమించుదాం, వారి కొరకు ప్రార్థన చేద్దాం. ప్రభు అదే చెప్తున్నాడు, ఇదిగో నేను పేదలకు సువార్త ప్రకటించడానికి వచ్చిన్నాను. తండ్రి లేని వారిని, తల్లి లేని వారిని మీరు ప్రేమించండి, వారిని ఆదరించండి. ఇదిగో మీరు నాకు సహాయం చేయండి అంటున్నాడు. ప్రభు నేను ఈ విధంగా సహాయం చేయాలి అంటే, ఇదిగో నేను ఆకలి కొని వచ్చాను, మీరు నాకు ఆకలి తీర్చలేదు. నేను దాహంతో వచ్చాను, మీరు నాకు దాహం తీర్చలేదు. నేను వస్త్రహీనుడిగా వచ్చాను, మీరు నాకు వస్త్రాలు ఇవ్వలేదు అని ప్రభు అంటాడు. వినండి, ఎలా వచ్చాడు, ఎందుకు వచ్చాడు, ఎప్పుడు అంటే, మీరు బేదలకు చేస్తే నాకు చేసినట్లే. మీరు బేదలైన వారికి చేస్తే నాకు చేసి, బేదలకు అన్నం పెడితే నాకు పెట్టినట్టే. బేదలైన వారికి మీరు వస్త్రాలు ఇస్తే నాకు ఇచ్చినట్టే. బేదలైన వారికి మీరు ఆశ్రమాన్ని కల్పిస్తే నాకు ఆశ్రమం కల్పించినట్లే. వారిని ప్రేమిస్తే మీరు నన్ను ప్రేమించినట్లే. కనుక ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, మేము న్యాయము తీర్చేవారిగా, న్యాయాధిపతి అయిన దేవుడిని ఉన్నాము, మేము నీతిగా న్యాయంగా బ్రతుకుతాము, నీ వాక్యం ప్రకారంగా జీవిస్తామయ్యా అంటూ ప్రార్థన చేద్దాం. రండి, తలలు వంచి కళ్ళు మూసుకొని ఈ ఉదయకాల సమయంలో ప్రభువా నువ్వు న్యాయం తీర్చండి, నీతిగా న్యాయం తీర్చండి అంటున్నావు. మనుషులకు మేము న్యాయం తీరుస్తున్నాము, ఒకవేళ అన్యాయంగా తీర్పు తీరుస్తున్నామేమో క్షమించండి, మమ్మల్ని మన్నించండి, మమ్మల్ని బలపరచండి. ప్రార్థన చేద్దాం, అందరూ ప్రార్థన చేద్దాం.